హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప టాక్స్. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను మీకు కొన్ని శారీస్ డ్రెస్సెస్ అనేది తీసుకున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిలో సీజన్ కాబట్టి మాకు కొన్ని అంటే పెళ్ళికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. అందుకోసమే సో పెళ్ళి షాపింగ్ ఇవన్నీ నేను కొన్ని శారీస్ తీసుకున్నాను. అలాగే ఇంకా ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికింది అనమాట. సో బట్ ఏంటంటే ఈ మధ్యన వీడియోస్ చేయడానికి చాలా టైం అనేది సరిపోవట్లేదు. అసలు వీడియోస్ అనేది నేను షూట్ చేసుకోలేకపోతున్నాను. సో బట్ అందుకోసం ఇప్పుడు కొంచెం టైం అనేది వీలు చూసుకొని మీకు కొన్ని వీడియోస్ చూపిస్తున్నాను. సో అలాగే కొన్ని శారీస్ డ్రెస్సెస్ కొంచెం అలాగే పండుగ షాపింగ్ అన్నీ ఒకటేసారి చేసేసుకున్నాను అనమాట. సో బట్ నేను కొన్ని శారీస్ తీసుకుని నాకు చూపిస్తాను. అక్కడ చూస్తున్నాను. దిస్ వన్ శారీ చాలా బాగుంది. సో ఎలా ఉంది? బాగుంది కదా? సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో అందుకోసమే ఈ శారీ అంటే మా ఆడపడుచుకు పెట్టడానికి తీసుకున్నాను. బట్ తనది బారసాల ఫంక్షన్ అనేది ఉండేను. సో దానికోసం తీసుకున్నాను. అలాగే ఒక చిన్న డ్రెస్, చిన్న క్యూటీ డ్రెస్సెస్ అనమాట. వాళ్ళ బాబుకి బారసాల ఫంక్షన్ ఉంది. సో అందుకోసమే ఈ డ్రెస్ తీసుకున్నాను. అండ్ ఇంకా చూపిస్తాను. దిస్ ఈస్ వన్. ఇది ఒక మొలతాడు అనమాట. సో అబ్బాయికి మేము మొలతాడు తీసుకున్నాము, అబ్బాయికి పెట్టడానికి. సో ఇలా లోపల కనిపిస్తుంది కదా, ఇదనమాట. అండ్ శారీస్ కొన్ని డిఫరెంట్ శారీస్ తీసుకున్నాం. ఇది ఒక శారీ అనమాట, కొంచెం పట్టు టైప్ ఉంటుంది. ఇవి పెళ్లి కూతురుని చేయడానికి తీసుకున్నాను అనమాట. ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు కాబట్టి చూపించలేదు. సో బట్ ఇది చెల్లి వాళ్ళకి ఇంకా అలాగే ఆడపడుచుకి పెళ్లి కూతురు పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి అవి వాళ్ళకి. దిస్ వన్ శారీ, ఈ శారీ ఒకటి. ఇంకా ఇది కూడా ఓపెన్ చేయలేదు కాబట్టి ఇలా లైట్గా చూపిస్తున్నాను. సో ఇలాంటిదే నేను ఒక శారీ తీసుకున్నాను. అదేంటంటే ఇంకా స్టిచ్చింగ్ అనేది ఇచ్చాను మెయిన్గా. నెక్స్ట్ మై క్యూట్ కిడ్స్కి. దిస్ వన్ మా పిల్లలకు, ఇంకా మా పిల్లలకు ఎక్కువ ఉండదు కాబట్టి ఇవి మా పిల్లల డ్రెస్సెస్. ఇది మా హస్బెండ్ షర్ట్. అంటే మెయిన్గా ఏంటంటే ఇక్కడ షాపింగ్ చేశానని చూపిస్తున్నాను అంతే, మరి ఏం లేదు. ఇది మా పెద్ద అబ్బాయి డ్రెస్సెస్ అనమాట. ఇంకా ఇలాగ పండుగ వస్తుంది కాబట్టి పండుగ షాపింగ్స్ ఇవన్నీ చేసుకున్నాను. సో టుమారో అయితే కొంచెం పెళ్ళికి వెళ్ళాలి. పెళ్ళికి వెళ్ళి అక్కడ వీలు ఉంటే నేను పెళ్లి కూతురు వీడియోస్ అని చిన్నగా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా చేస్తాను. అలాగే పెళ్లి రోజు నేను తీసుకున్న శారీ అనేది మీకు చూపించాలనుకున్నాను కాబట్టి ఆ శారీ కూడా మీకు చూపిస్తాను. అక్కడ సీ యూ, చూస్తుండండి మై వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. నేను ఇంకొక పట్టీలు అనేది తీసుకున్నాను. సో తనకి సో మ్యారేజ్కి పట్టీలు అనేది తీసుకున్నామన్నమాట. సో దిస్ వన్, దిస్ ఈజ్ పట్టీలు. సో ఓపెన్ చేసి చూపించట్లేదు మెయిన్గా, ఎందుకంటే తనకు ఇంకా డైరెక్ట్ పెట్టేద్దాం అని చెప్పేసి తీసుకున్నాను. సో నెక్స్ట్ నేను కూడా పట్టీ తీసుకున్నాను, చూపిస్తాను. దిస్ ఈజ్ మై పట్టీస్. సో ఇప్పుడు ఇలా ఫ్యాన్సీ టైప్స్ పట్టీలు చాలాగా ట్రెండ్లో ఉన్నాయి కదా. సో అందుకోసమే ఇలా తీసుకున్నాను. కొంచెం నాకు గజ్జలు అంటే బాగా ఇష్టం, అందుకోసమే గజ్జలు ఉంటే పెట్టుకోవాలనుకున్నాను. సో అందుకోసం తీసుకున్నాను. మెయిన్గా బాగున్నాయి కదా. సో దిస్ ఈజ్ మై. బట్ ఇక్కడ మేమైతే పెళ్ళికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకున్నాము. లగేజ్ అంతా రెడీ చేసుకొని ఇలా రెడీ అయ్యి కూర్చున్నాం అనమాట ప్రజెంట్గా. సో నేనైతే ఇలా డ్రెస్ పైనే ఇంకా వెళ్తున్నాను. సో శారీ కట్టుకుంటే అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
అండ్ డ్రెస్ అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి ఇలా వేసుకున్నాను. సో ఎండ అయితే మార్నింగ్ ఇక్కడ 7 అయింది. సో 7కే ఫుల్ ఎండ అనేది ఉంది కాబట్టి కొంచెం నేను ఇలా స్కార్ఫ్ అనేది వేసుకొని వెళ్దామని చెప్పేసి ఇలా స్కార్ఫ్ కట్టుకున్నాను. చూద్దాం వెళ్ళేటప్పుడు ఎక్కువ కొంచెం వేడి అనిపిస్తే తీసేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇక్కడ అంత లగేజ్ సర్దుకున్నాను. సో నైట్ అయితే కష్టపడి కోన్ పెట్టుకున్నాను 2 హ్యాండ్స్కి లెగ్స్కి అలాగే సింపుల్గా డిజైన్ అనేది చేసుకున్నమాట. సో పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటే హడావుడిగా సో బాగా కనిపించాలి, మంచిగా నీట్గా డ్రెస్అప్ అవ్వాలి కాబట్టి నాకైతే ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా సింపుల్గా కోను మెహందీ అనేది పెట్టుకున్నాను లెగ్స్కి హ్యాండ్స్కి అలాగే. సో ఇప్పుడు నెక్స్ట్ బయలుదేరుతాము. ఇంకా అక్కడ ఏమన్నా వీలుంటే నేను వీడియోస్ అనేది షూట్ చేసుకుంటాను. సో మేము అయితే మార్నింగే బయలుదేరాం కాబట్టి ఇక చూసారుగా మా చిన్న అబ్బాయి టిఫిన్ కోసం ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. సో అక్కడ మామూలుగా మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు లైట్గా దోశ ఇడ్లీ తీసుకుంటాం. ఈసారి కొంచెం వెరైటీగా ఏంటంటే పూరి తీసుకుందాం అనుకున్నాము. సో పూరిలో బేషన్ అంటే బాగా టేస్టీగా ఉంటుంది. సో దానికోసం అయితే నేను ఇక్కడ బేషన్ తీసుకోవాలి. బేషన్ కోసానికి నేను పూరి ఎక్కువగా తింటాను. సో అందుకోసం ఇక్కడ నేను ఈరోజు పూరి ప్రిపేర్ చేసుకున్నాను. నేను తీసుకున్నాను చెప్పేసి మా పిల్లలు అందరం కూడా పూరితోనే సర్వ్ చేసుకున్నాం. బేషన్ అంటే ఇలా ఎల్లో కలర్ ఉండేదన్నమాట. సో టిఫిన్ చేసేసి ఇంకా డైరెక్ట్ మా ఊరు వెళ్ళిపోయాము. సో అక్కడ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ నేను పెళ్లి కూతురుని చేశాను. సో అక్కడైతే వీడియో అనేది షూట్ చేసుకొని కుదరలేదు. సో ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ హఠంకి వచ్చారు. సో ఫుల్ పసుపు నాకైతే ఫేస్కి హ్యాండ్స్కి లెగ్స్కి అంతా ఫుల్ పెట్టేశారు కాబట్టి వీడియో తీసుకోవడం యూజ్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఇక్కడ మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. సో అక్కడ కూడా పెళ్లి కూతురుని చేసిన తర్వాత ఇలా పిల్లని తీసుకెళ్ళేటప్పుడు అంటే అబ్బాయి వాళ్ళ ఇంట్లో పెళ్ళి అన్నమాట. సో అక్కడికి వెళ్ళేటప్పుడు ఇలా మేము రెడీ చేసి అన్ని వస్తువులను పెట్టేసి ఇలా బియ్యం అనేది పోసి పంపిస్తాం కాబట్టి అందరు బియ్యం పోసిన తర్వాత నేను కూడా బియ్యం పోసి కొంచెం మంగళహారతి అనేది ఇలా ఇస్తారు. సో ఇలా పాటలు అవన్నీ వాళ్ళు పాడుతున్నారు. సో అవన్నీ నేనైతే వినిపించాలి అనుకోలేదు. కొంచెం గజిబిజిగా అన్నీ కంబైన్డ్గా కాకుండా కొంచెం పాడుతున్నారు కాబట్టి ఇలా తీసాను. సో బయటికి వెళ్ళేసి వచ్చాక ఇంకా వాళ్ళు కొద్దిసేపు అమ్మాయికి అన్నీ తినిపించేసి వాళ్ళను మేము రిటర్న్ అబ్బాయి వాళ్ళ ఇంటికి సాగనంపి నెక్స్ట్ డే మేము ఇలా రెడీ అయ్యి వెళ్ళిపోయాము అనమాట. సో ఇది నా సారీ. సో సింపుల్గా ఈ సారీ నేనైతే ఇలా కట్టుకున్నాను అనమాట. సో ఎండ ఉంది కాబట్టి ఇంకా క్లారిటీగా మీకు చూపించలేకపోతున్నాను. సో ప్రజెంట్ అయితే నేను ఇలా సారీ ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు అన్నీ సో కొంగు కానీ చింగులు కానీ టోటల్గా నేను ఇలా స్టెప్ బై స్టెప్ ఐరన్ చేసుకొని వెళ్ళాను కాబట్టి ఇలా స్టిఫ్గా ఉండిపోయేవి. సో ఇలా వేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది, హడావుడి లేకుండా రెడీ అవ్వచ్చు అని చెప్పేసి నేను ఇలా అన్నీ మడత పెట్టేసి నీట్గా ఐరనింగ్ చేసుకొని వెళ్ళాను అనమాట. అందుకే ఇలా నీట్గా స్టెప్స్ అనేది కుదురుకున్నాయి. ఇక్కడ మా హస్బెండ్ అంటున్నారు ఇంకా ఏం వీడియో తీసుకుంటాం అని అంటున్నారన్నమాట. సో నేనైతే శారీ కట్టుకున్నప్పుడు కొంచెం మన లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇలా చిన్నగా తీసుకున్నాను. సో ఇంకా దానిలో బొండు మల్లె అంటే పూలు అనేది తీసుకొని నేను పెట్టుకొని చెప్తున్నాను. సో ఇలా రెడీ అవుతాము, ఎప్పుడు రెడీ కాము కదా, ఇలా పెళ్ళిళ్ళప్పుడే నీట్గా రెడీ అవుతాము కదా, అందుకే చిన్నగా తీసుకుంటున్నాను చెప్తున్నాను. సో మా పిల్లలు అయితే బ్యాక్ సైడ్ సీట్లో కూర్చున్నారు. అక్కడికి వెళ్ళేసి ఇంకా పెళ్ళిళ్ళు అవన్నీ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ వేరే ఫంక్షన్ ఉందన్నమాట. సో అక్కడ కూడా బయలుదేరదాం అనుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వీలుంటే నైట్కే మేము హైదరాబాద్ వచ్చేస్తాము, లేకపోతే నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ అయితే డెఫినెట్గా రేపు స్కూల్కి ఎవరి పనులకు వాళ్ళు బిజీగా వెళ్ళిపోవాలి అనుకున్నాం కాబట్టి ఇప్పటికే 2 days అయింది. కొంచెం పెళ్ళిళ్ళు అంటే హడావుడిగా ఉంటుంది, అనుకున్న టైం కన్నా కొంచెం ఎక్కువగా అవుతుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాము. చూద్దాం ఏమవుతుందో. నేను టోటల్గా వీడియో అనేది ఇందులో అప్లోడ్ చేయకపోయినా లాస్ట్లో కొన్ని పిక్స్ అనేది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాము. మేము ఏ పెళ్ళిళ్ళకు బారసాలకు వెళ్ళాం కదా, ఆ పిక్స్ అనేది మీకు షేర్ చేస్తాను. సో ఇది బారసాల ఫంక్షన్ అనమాట. సో ఇది కూడా సింపుల్గా నేను అప్లోడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఈరోజు మదర్స్ డే కాబట్టి ఈ వీడియో కూడా షార్ట్గా ఉంటుంది కాబట్టి ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. మా పిల్లలు నాకు కొంచెం సర్ప్రైజ్గా గ్రీటింగ్ అనేది రెడీ చేసి ఇలా ఇచ్చారు, మీకు చూపిస్తాను ఓకేనా. సో చూస్తూ ఉండండి. సో నేనైతే చాలా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను, నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ అంటే లాగాలి. వావ్ బాగా మనీ పెట్టినావు శ్రీ, మనీ ఇస్తారా మమ్మీకి? హ్యాపీ హ్యూమెన్స్ డే మమ్మీ అని రాయాలి.
this chocolate. Wait. Happy Women's Day, Happy Mommy. Women's Day. I love you, Mummy. Thank you, Tiffany. Wow. Nice talking, nice writing. First I read. Every home, every heart, every feeling, every moment of happiness Incomplete. complete with you. Only you can complete this word. I love you, Mummy. Bobara, Mummy. Thank you. Wait. నేను స్కూల్లో మంచిగా చదువుకొని అంటే మీరు ఇవన్నీ చేసుకుంటున్నారా? జైన్ అయిపోయింది. హాఫ్ డే అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇది చేయడానికి. 5 minutes తొందరగా చేసి చదువుకున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ చిక్కమ్మ. ఓపెన్. హ్యాపీ ఉమెన్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ జై. ఫుల్. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ వజ్రం. సిట్. వెయిట్. హ్యాపీ ఉమెన్స్ డే. ఐ లవ్ యూ మమ్మీ. డైరీ మిల్క్ అని కూడా రాసి పెట్టాలా? సీరియస్ నోట్. మనీ కూడా ఇస్తున్నారు మీరు నాకు ఇప్పుడు. నోట్. హ్యాపీ ఉమెన్స్ డే. దిస్ every day, home, every heart, every feeling, every moment, happiness incomplete without you. Only you can complete this world. Thank you బంగారు. థ్యాంక్ యూ. అంటే మీరు ప్రయోగాలు ఎందుకు చేసుకుంటున్నారు? వాట్ ఈస్ దిస్ జై? టెల్ మీ. దిస్ ఈస్ మై క్యూట్ కిడ్స్ gift. హ్యాపీ ఉమెన్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ నాన్న. సో ఇక్కడ నేను పెళ్ళికి రెడీ అయిన పిక్స్ అలాగే నేను పెళ్ళిళ్ళకి అటెండ్ అయిన కొన్ని ఫొటోస్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు సర్ప్రైజ్గా నాకు గిఫ్ట్ గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేసి ఇవ్వడం చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. సో ఎప్పటికీ అవి భద్రంగా నా దగ్గరే దాచుకుంటాను. సో ఇలాంటి మూమెంట్స్ అప్పుడప్పుడు రేర్గా వస్తుంటాయి కాబట్టి ఏవి ఇచ్చినా మనం హ్యాపీగా వాటిని తీసుకొని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ముందుకెళ్తారని నా ఫీలింగ్. సో ఇవి నేను మ్యారేజ్లో తీసుకున్న కొన్ని పిక్స్ అనమాట. సో అవి మీతో షేర్ చేసుకుంటాను. సో నా వీడియోస్ కానీ మీకు అందరికీ ప్లీజ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తూ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.